ఫోటోగ్రాఫర్ కదా చాలా స్వస్తే ప్రవంతా విశ్వజ్ఞ ఆది పంచ బ్రహ్మ దేవత ఆశీర్వచన అపేక్ష విశ్వ బ్రాహ్మణానాం సమస్త కొత్త వలస గ్రామ నివాసిత సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణాం సమస్త వర్ణానాం సకల గోత్రాణాం సకల వృత్తితో సాల్యతో అభ్యుదయాతో కొత్త వలస గ్రామంలో కలియుగ అవతారమూర్తి అయినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీ గోవిందమాంబ మహాదేవి దేవాలయంలో షష్ఠమ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కొత్త వలస గ్రామంలో అంగరంగ వైభవంగా జరపబడుతోంది. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీవీర బ్రహ్మ గురుంభజే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని పరిరక్షణ కొరకు శ్రీ మహావిష్ణుమూర్తి ప్రతి యుగంలో అవతరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారిగా అవతరించి సాంద్ర సింధు వేదం అని చెప్పబడేటువంటి కాలజ్ఞానాన్ని రచన చేసి యావత్ ప్రపంచానికి స్వామివారు అందించారు. ఈనాడు స్వామివారు చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి వాక్యము కూడా అక్షరము పొల్లుపోకుండా జరుగుతున్న విషయం యావత్ ప్రపంచ విదితము. ఈరోజు జరిపేటువంటి కళ్యాణం సకల లోక క్షేమము కొరకు, సకల లోక కళ్యాణము కొరకు, సస్యానుకూలమైనటువంటి వర్షముల కొరకు, పాడి పంటలు అభివృద్ధి కొరకు, రాష్ట్రము దేశము మన యొక్క ప్రాంతము దినదినాభివృద్ధి కొరకు భగవద్ ఆశీస్సులను కోరుతూ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అయిన గోవిందమాంబ మహాదేవికి, శ్రీ మహావిష్ణుమూర్తి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి లోక కళ్యాణార్థమై కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతూ ఉన్నది. కావున పురప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని దర్శించవలసిందిగా, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.